ఏ పార్టీ అని చూడకుండా ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు, లేని ఫ్యాక్షనిజాన్ని రాజకీయానికి జోడించి రాజకీయ పునాదుల్ని నిర్మించుకున్నటువంటిది మీ కుటుంబం. సో ఈ చరిత్ర మొత్తం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి మీకు సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారు. నా అంత మంచోడు రాష్ట్రంలో లేరు, నా అంత అమాయకుడు లేడు. మీరు విక్టిమ్ కాదు, బాధితుడు కాదు, మీరు ముద్దాయిలు, మీరు నిందితులు. ఈ ప్రజాస్వామ్యంలో మీరు ముద్దాయిలు, నిందితులు, నేరమయ రాజకీయాలకు పునాదులు వేసినటువంటి వ్యక్తులు. మీ నైజం నేరం, మీ రాజకీయం నేరమయం. అది రాజారెడ్డి గారితో ఆగిపోలేదు, మీ దగ్గర కూడా కొనసాగుతూనే ఉంది. రప్ప నరుకుతామంటే వాడిని పిలిచి ఫోటో తీసుకుంటారు. వేట కొడవలతో మేకని బలించి వేడి రక్తంతో రక్తాభిషేకం చేసుకుంటే వాటిని ప్రోత్సహిస్తారు. కారు కింద నిమ్మకాయలాగా తల కార్యకర్తల్ని నలుగుతూ ఉంటే నిర్లక్ష్యంగా చూస్తూ ముందుకెళ్ళిపోగలిగినటువంటి నైజం మీది. అధికారమే పరమావధి, తనామనా లేదు, తల్లి చెల్లి లేదు. సొంత పార్టీ కార్యకర్త కారు కింద నలిగిపోయినా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అది ఇంకా చెప్తూ పోతే డాక్టర్ సుధాకర్ నుంచి సుబ్రహ్మణ్యం వరకు, బాబాయ్ హత్య వరకు. ఇవాళ గొడ్డలి అని అంటేనే మీకు ఉలికిపాటు పడతా ఉన్నారు. గుండెపోటుకి గొడ్డలిపోటుగా ఈ రాష్ట్రం అర్థం చేసుకోవడానికి ఓ 24 గంటలు పట్టింది. గొడ్డలిపోటును కూడా గుండెపోటుగా చూపించగలరు. ఈరోజు ఇన్ని అకృత్యాలు చేసిన మీరు మేము అమాయకులు అని చెప్పుకోగలరు. మీరు నిజాల్ని ప్రజల ముందుకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. అందుకనే చెప్తున్నాం, గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అని నేను అసెంబ్లీలో చెప్పాను. నేను మొదటి బడ్జెట్లో చెప్పాను గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం అని. మొన్న రెండో బడ్జెట్లో చెప్పాను గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అని. ఎందుకు అనంటే ఒక తరం నష్టపోయింది, రెండో తరం నష్టపోతుంది. ప్రపంచంలో శరవేగంగా మార్పులు వస్తూ ఉంటే అందిపుచ్చుకునేలాగా యువకుల్ని తయారు చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాజకీయ వ్యవస్థ మీద ఉంది. మీరేం చేశారు?